బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 4 మెడల్ ఖాయమైంది. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ లో క్యూబా క్రీడాకారిణి యుస్నిలిస్ లోపెస్ తో జరిగిన పోరులో ఫోగాట్ 5-0తో గెలిచింది. ఈ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో భారత్ కు తొలి పతకం ఖాయమైంది. ఈ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగాట్ ప్రతి దశలోనూ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. తొలుత జపాన్ స్టార్ ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్ సుసాయ్ హుయిను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ గెలుపుతో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఉక్రెయిన్ కు చెందిన ఒస్కానా లివాచ్ ఓడించి పతకం దిశగా అడుగులు వేసింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వినేష్ చివరి 5 సెకండ్లలో ఫిల్మీ స్టైల్లో 2 పాయింట్లు సాధించి విజయం అందుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ ను ఓడించి 3 పాయింట్లు సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది వినేష్ ఫోగాట్. ఇక ఫైనల్ మ్యాచ్ బుధవారం జరగనుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 4 మెడల్ ఖాయమైంది. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీస్ లో క్యూబా క్రీడాకారిణి యుస్నిలిస్ లోపెస్ తో జరిగిన పోరులో ఫోగాట్ 5-0తో గెలిచింది. ఈ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో భారత్ కు తొలి పతకం ఖాయమైంది. ఈ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగాట్ ప్రతి దశలోనూ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. తొలుత జపాన్ స్టార్ ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్ సుసాయ్ హుయిని ఓడించి సంచలనం సృష్టించింది. ఇక ఈ గెలుపుతో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఉక్రెయిన్ కు చెందిన ఒస్కానా లివాచ్ ను ఓడించి పతకం దిశగా అడుగులు వేసింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వినేష్ చివరి 5 సెకండ్లలో ఫిల్మీ స్టైల్లో 2 పాయింట్లు సాధించి విజయం అందుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ ను ఓడించి 3 పాయింట్లు సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది వినేష్ ఫోగాట్. ఇక ఫైనల్ మ్యాచ్ బుధవారం జరగనుంది.